కొండలపల్లి అనే చిన్న గ్రామం పచ్చని పంట పొలాలతో ప్రసిద్ధి. అక్కడ ఉండే గోపాలయ్య అనే రైతు సాయంత్రం వరకు పొలంలో పనిచేసేవాడు. అతనికి ఇద్దరు కుమారులు, రాజు, మోహన్. వేసవి సెలవుల్లో వాళ్లు కూడా తండ్రితో కలిసి పొలాలకు వచ్చేవారు. ఒకరోజు వానలు ఆలస్యం కావడంతో పొలం ఎండిపోయింది. గోపాలయ్య బాధపడ్డాడు. అప్పుడే రాజు అన్నాడు, నాన్నా, మనం నల్లవెల్లి గట్లను కాస్త గట్టిగా కట్టుదాం. నీటిని నిలబెట్టుకుంటే మొక్కలు బతికిపోతాయి. ముగ్గురు కలిసి పొలం అంతా నల్లవెల్లి తవ్వారు, గట్లు కట్టారు. వాళ్లకు చిన్ని, ఆ గ్రామంలోని ఇంకొంతమంది రైతులు సహాయం చేశారు. వారం రోజులు కష్టపడి పనిచేశారు. ఒక రాత్రి గట్టిగా వాన కురిసింది. వేరే పొలాలు నీటిలో మునిగిపోయినా గోపాలయ్య పొలాల్లో మాత్రం నీరు నిలబడి మొక్కలు పచ్చగా పూయసాగాయి. పంట బాగా పండింది. అప్పుడు గోపాలయ్య తన కుమారుల్ని చూస్తూ అన్నాడు, ఇలాంటి బుద్ధి, కృషి ఉంటే రైతన్నలు ఎప్పటికీ నలుగురికి ఆదర్శం.